వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ నక్కలగుట్టలోని మారఫ్ టవర్స్ లో పురోహితులు గంగు కిరణ్ శర్మ, గంగు విరించి శర్మల ఆధ్వర్యంలో గణనాథుని మండపాలలో మహిళలచే కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణంతో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఒకరిని ఒకరు పసుపు బొట్టు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తీర్థ ప్రసాద వితరణ గావించారు. प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि। सर्वान् कामान् प्रदेहि त्वं सर्व सौभाग्य दायिनी तापत्रयोत् महालक्ष्मी महासरस्वती चरणारविन्दार्पणमस्तु। ఈ కార్యక్రమాన్ని 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు మారం టవర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ పి చంద్రయ్యలు తెలిపారు. తమ బహుళ అంతస్తుల సముదాయంలో తామంతా ఒకే కుటుంబ సభ్యులుగా వెలుగుతున్నామని వివరించారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడంతో ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందన్నారు. అదేవిధంగా తమ సంతానం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఇతర దేశాల్లో స్థిరపడ్డారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 7వ రోజు. ఇక్కడ మేము 9 రాత్రులు 9 రోజులు చక్కటి పూజలతో అందరూ కలిసిమెలిసి అన్నాదమ్ములు అక్కా చెల్లెలు ఉండడానికి, అందరికీ ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా కానీ కలిసిమెలిసి ఉండడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటూ చాలా సమిష్టిగా చాలా ఐక్యంగా బాగా జరుపుకుంటాను. గత ఎప్పుడే ఉత్సవాల శుభాకాంక్షలండి. ఈరోజు మేము మా మారం టవర్స్లో కుంకుమ శుక్రవారం రోజు కుంకుమార్చన నిర్వహించుకున్నాం. అందరము ప్రతి సంవత్సరం ఇది నిర్వహించుకోవడం అనేది మా మారం టవర్స్లో ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అందరం నిర్వహించుకున్నాం. కానీ ఇంకా చాలామంది అనారోగ్య కారణాల రీత్యా చాలామంది పాల్గొనలేదు. వాళ్ళందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని. అనంతరం పురోహితులు మాట్లాడుతూ మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి ఈ ముగ్గురు మూలపుటమ్మల రూపంగా పసుపుతో చేసిన గౌరమ్మను గౌరీదేవిగా పూజించటం జరుగుతోందన్నారు. దీంతో స్త్రీలకు సౌభాగ్యత్వం చేకూరుతోందన్నారు. అదేవిధంగా సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. గణపతయే నమః. మారం టవర్స్లో ఈ ఆవాస కుటుంబాలంతా కలిపి శ్రీ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి ఇది 9 రోజులు కూడా ఈ కాలనీ ఈ అపార్ట్మెంటు సామూహికంగా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దంపతులు ఒక్కొక్క రోజు కూర్చొని గణపతిని అర్చిస్తున్నారు. అందులో భాగంగా ఈ శ్రీ మహాగణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు దశమి శుక్రవారం రోజు అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఈరోజు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన. ముత్తైదువులంతా సువాసినులంతా కూడా సువాసిన్యర్చన ప్రీత నంది విద్యానటేశ్వరి అని ఉంది లలితా సహస్రనామంలో. సువాసినులు ఎంత భక్తితో భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా అమ్మవారిని పూజిస్తే అంత చక్కగా అమ్మవారి అనుగ్రహిస్తుందని లలితా సహస్రనామాలతో
నామాల్లో చెప్పబడి ఉంది. ఆ విధంగానే ఇక్కడ 9 మంది, ఆ సంఖ్య కూడా చక్కగా కలిసింది. అమ్మవారు గనుక నవదుర్గలు, నవరాత్రులు, ఆ విధంగా ఇక్కడ నవసువాసినులు 9 మంది సువాసినులంతా కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మాత్రమే మనస్సులో ధ్యానం చేసుకొని లలితా సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. వాళ్ళంతా కూడా చక్కగా యావజ్జీవంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళు బతికున్నంత వరకు కూడా సౌభాగ్యము, సౌమంగళ్యం అనేది ప్రాప్తించాలని, వాళ్లకు ధనకనక వస్తువాహనాలు, పుత్రపౌత్రులు కలగాలని, వాళ్ళ కుమారులు కుమార్తెలకు మంచి విద్య కలగాలని, ఆ తర్వాత వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నత విద్యలు అభ్యసించి మంచి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని వాళ్ళు సంకల్పించుకొని ఈరోజు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అందరూ చక్కగా చేశారు. తీర్థప్రసాదాలు కూడా జరిగాయి. కార్యక్రమంలో కోశాధికారి వేణుగోపాలరావు, ప్రధాన సలహాదారుడు రవీందర్ రెడ్డి, సదన్ రావు, సత్యనారాయణమూర్తి, నర్సయ్య లింగం, మారం టవర్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.